దేశంలో 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఎంతో మంది ఉన్నారు. వారిలో పేదరికంతో బతుకుతున్న వారు మరెందరో ఉన్నారు. అలాంటి వారికి తిండి తినడానికి డబ్బు లేదు. మరి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఎంతో కాస్ట్లీ అయిపోయిన ఈ తరుణంలో వారికి ఎవరు తోడుగా ఉంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులందరి ఆరోగ్య రక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ముందుకొచ్చింది. పేద గొప్ప తేడా లేకుండా అందరికీ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా వచ్చేలా యూనియన్ కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 4.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలుస్తోంది. తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటే పిల్లలు పెద్దయ్యాక పేరెంట్స్ని చూసుకుంటారు అనే దృష్టికోణం ఒకప్పుడు ఉండేది. మారుతున్న పరిస్థితులు, చిన్నాభిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ, మారిపోతున్న ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ఆ దృష్టికోణాన్ని తారుమారు చేస్తోంది. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది పరిస్థితి. ఇలాంటి టైంలో పెద్దవాళ్ల ఆలనా పాలన, వాళ్ల ఆరోగ్య రక్షణ ఒక పెద్ద టాస్క్గా మారిపోయింది. పెద్ద వయసు వచ్చాక సంపాదన లేక, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి, పిల్లలు పట్టించుకోక ఎంతోమంది చావుకు దగ్గరవుతున్నారు. 70 ఏళ్లు ఇంకా ఎక్కువ వయసున్న వారి పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఇలాంటి టైంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన రావటం నిజంగా తుఫానులో చిక్కుకున్న వారికి ఒక టైమ్లీ హెల్ప్లా అనిపిస్తోంది. మనిషికి అవసరమయ్యేవి కూడు, గుడ్డ, గూడు. మన దేశంలో తల్లిదండ్రులకు పిల్లలే లోకంగా ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ళు, వారి బాగు కోసమే అనుక్షణం ఆరాటపడుతుంటారు. కానీ పెద్ద వయసు వచ్చాక పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని రకరకాల కారణాలతో పేరెంట్స్కి దూరం అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో 70 ఏళ్లు వచ్చేసరికి పెద్దవారి ఆరోగ్య సంరక్షణ కోసం ఆలోచించే పిల్లలను భూతద్దం పెట్టి మరీ వెదకాల్సి వస్తోంది. అందుకే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పథకంలో ఆల్రెడీ ఉన్న వాళ్లకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందని అంటున్నారు. అలాగే వేరే ఇతర ఆరోగ్య పథకాల్లో ఉన్న వాళ్లు కూడా ఈ ఇన్సూరెన్స్కి మారవచ్చని తెలుస్తోంది. ఏప్రిల్ 2024లో ఈ పథకం ప్రారంభమైంది. ఇప్పటికే 55 కోట్ల మంది ఈ ఆరోగ్య బీమాతో రక్షణ పొందుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 7.37 కోట్ల హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా జరిగాయని సమాచారం. వయసులో పెద్దవారి కోసం ప్రారంభించిన ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్లలో బ్రతుకు మీద ఒక కొత్త ఆశను చిగురింపచేస్తుందని సర్వదా హర్షం వ్యక్తమవుతోంది.